ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు లైవ్ లో చూద్దాం. క్లాస్ డిలీట్ క్లాస్ పెట్టి వాళ్ళని తప్పించి ఎవరైతే వీళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి టెండర్లు ఇవ్వడం అధ్యక్ష. ఉదాహరణకు 10 కోట్ల ఎస్టిమేషన్ ఉంటే దాన్ని 150 కోట్లకు తీసుకెళ్లిపోవటం. దానికి కనీసము మన చీఫ్ సెక్రటరీ వాళ్ళు కూడా దానిపైన సంతకం పెట్టడానికి కూడా భయపడ్డారు అధ్యక్ష. ఒక నిమిషం అధ్యక్ష. అదే రకంగా హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 1 కానీ హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 2 కానీ అంచనాలు దాదాపుగా 5 ఇంతలు పెంచారు. 49వ ప్యాకేజ్ హెచ్ఎన్ఎస్ఎస్లో అయితే అధ్యక్ష 49 కోట్లకు అది కంప్లీట్ చేస్తాము అని అంటే 60C కింద డిలీట్ చేసి 180 కోట్లకు ఇచ్చారు అధ్యక్ష. అన్నిటికన్నా ఇంకా జోక్ ఏంటంటే అధ్యక్ష, ఈ నామినేషన్ పైన ఇవ్వడం. ఒక టనల్ది హెచ్ఎన్ఎస్ఎస్లో ప్యాకేజ్ నెంబర్ 20 ఉంది అధ్యక్ష. ఎవరైతే ఆ కాంట్రాక్టర్కి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా పొలిటికల్ ఒత్తిడితో తనకు వేరే కాంట్రాక్టులు తప్పించి నామినేషన్ పైన ఇవ్వడం. ఏంది అధ్యక్ష, 1 కాదు 2 కాదు అధ్యక్ష. కుప్పం బ్రాంచ్ కెనాల్ అధ్యక్ష మొత్తం ఎస్టిమేషన్ దాదాపు 150 కోట్లతో కంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్ట్. సార్ ఉన్నాయి సార్, మనం ఏం సార్ ఇంతకన్నా ఇంపార్టెంట్. ఇప్పుడు సార్ ఒక్క నిమిషం వినండి సార్, లాస్ట్ కంక్లూడ్ చేస్తాను సార్ కంక్లూడ్ చేస్తాను సార్. నేను ఎక్కడ కూడా ఆవేశపూరితంగా మగవాళ్ళనో దమ్ము ధైర్యమనో విపరీతమైనటువంటి సిగ్గులు ఇటువంటి భాషలు మాట్లాడట్లేదు అధ్యక్ష. కేవలం నీతి నిజాయితీగా ఉండాలి, ట్రాన్స్పరెన్సీ అని చెప్తుంటారు. ఆ ట్రాన్స్పరెన్సీకి అర్థం ఉండాలి అని చెప్పి అడుగుతున్నాను. ఇంతకుముందు విష్ణుకుమార్ రాజు గారు చెప్పేవాళ్ళు అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఏదైనా చెప్తే వెంటనే స్పందిస్తారని. మీ ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా కోరుతున్నాను అధ్యక్ష. దీనిపైన ముఖ్యమంత్రి గారికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఒక్కసారి ఈ ప్యాకేజీల పైన అన్నికైనా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటే అధ్యక్ష 1000 కోట్ల అవినీతి అనేది బయటకు వస్తుంది. ఇంకొకటే అధ్యక్ష, ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ అన్న దానిపైన సింగిల్ టెండర్ యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష. వినండి అబ్బా, సింగిల్ టెండర్ యాక్సెప్ట్ చేశారు. చేయడంతో పాటు ఆ సింగిల్ టెండర్ కూడా ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా సార్ 400